కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళికి అంతిమయాత్ర ప్రారంభమైంది. చంద్రమౌళి నివాసానికి పెద్ద సంఖ్యలో నేతలు, ప్రజలు తరలివచ్చారు. అధికారిక లాంఛనాలతో చంద్రమౌళి అంత్యక్రియలు చేస్తున్నారు. जोहार जोहार चंद्रमौली जोहार 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 కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళి అంతిమయాత్ర ప్రారంభమైంది. చంద్రమౌళి నివాసానికి పెద్ద సంఖ్యలో నేతలు, ప్రజలు తరలివచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, విశాఖలో పాండురంగపురం స్వగ్రహం నుంచి కాసేపటి క్రితమే చంద్రమౌళి మృతదేహం ప్రారంభమైంది. అయితే పాండురంగపురంలో తన నివాసానికి ఉదయం నుంచి కూడా కూటమి నేతలు, అదేవిధంగా రాజకీయ నేతలు, తన సాన్నిధ్యం ఉన్న బంధువులు, మొత్తం స్నేహితులు అందరూ కూడా చాలా భారీగా చేరుకున్నారు. ఆయనతో ఉన్న సంబంధాలు కలుసుకుంటూ కూడా భావోద్వేగానికి గురే పరిస్థితులు అయితే అక్కడ కనిపించాయి. చిట్ట చివరిగా తండ్రి మృతదేహాన్ని ఒకసారిగా చూసి కుమార్తెలు, అదేవిధంగా భార్య కూడా మొట్టమొదటిసారిగా తన గ్రహాన్ని తీసుకున్న తర్వాత ఆమె తీవ్రంగా ఓర్ను విడిపించారు. మొట్టమొదటిసారిగా చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీటి పర్యంతారు. చంద్రమౌళి అందమైన రూపం ఏమైందంటూ కూడా తన చిన్ననాటి ప్రియతో అనుభవం ఉన్న వారందరూ కూడా ఓర్ను వినిపిస్తున్నారు. అయితే 70 years అయినప్పుడు కూడా చిన్న పిల్లవాళ్ళకు అందరితో కూడా స్నేహంగా ఉంటారు, అందరితో కలిసి తిరుగుతారు. ఏ సమస్య వచ్చినా పరిష్కారం అవుతుందనే ఒక నమ్మకం ఈ రోజు కోల్పోయినట్టు కూడా ఒక విధంగా పెద్దవాళ్ళకు కూడా చిన్నపిల్లలాగా ఓర్లు వినిపించే ఒక సన్నివేశాలు కూడా అపార్ట్మెంట్ ముందు చాలా కనిపించాయి. ఉదయం నుంచి కూడా చాలా భారీ ఎత్తున చూస్తుంది. బంధువులు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, రాజకీయ సంబంధం లేని ఇతర నేతలు కూడా వచ్చి ఆయన యొక్క మృతదేహాన్ని చూసి ఓర్లు వినిపించే పరిస్థితి కనిపించింది. నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ మృతదేహం మార్చి దగ్గర ఉంచారు. కుటుంబ సభ్యులు కూడా కనీసం ఎక్కడైనా చంద్రమౌళి చూడడానికి కూడా కనీసం ఇప్పటి వరకు కూడా కనీసం వాళ్ళకి అవకాశం దొరకలేదు. మొట్టమొదటిసారిగా కొన్ని తెలియజేసిన తర్వాత కాసేపటి గతమే మొదటిగా ఇద్దరు కుమార్తెలకు చూపించి అనిపిస్తున్నా, అదేవిధంగా నిహారికకు విశాఖ ఆశ్రయం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం వరకు కూడా మృతదేహం మార్చి దగ్గర ఉండడం వల్ల వాడపక్కకు వెళ్ళలేని పరిస్థితి కనిపించింది. ఈ రోజు ఉదయం స్వగ్రహానికి వచ్చిన తర్వాత ఆ పార్థివ దేహాన్ని మొదటిసారిగా కాసేపటి క్రితమే సుమారు పావుగంట 2 క్రితమే వారు మొట్టమొదటిగా చూసేంతా కూడా సిద్ధమైన లోకాన్ని చూసి వారు చాలా భావోద్వేగానికి గురయ్యారు. అరుపులు, కేకలు పెట్టుకుంది మా తండ్రి పరిస్థితులు ఈ విధంగా ఉన్నందుకు కూడా వారు గోర్లు వినిపించారు. అదే కాకుండా భార్య కూడా ఒక్కసారిగా చూడలేక ఆమె వెనక్కి కూడా వెళ్ళిపోయే పరిస్థితి కనిపించింది. నాకు ఏ వస్తున్న ఆయనతోనే చెప్పుకుంటాను, ఈ రోజు ఆయన లేకుండా ఆమె మాటలో తన బంధువులు కూడా చెప్పుకుంటూ ఆమె చేశారు. అదే కాకుండా మొత్తం నిన్న ఆ టూర్ కి ఎవరైతే వెళ్ళారో వారందరూ కూడా వచ్చి వారితో కూడా చాలా మంది మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రమౌళి ఏ విధంగా ఈ టూర్ ప్లాన్ చేసి ఎన్నో చేసేది పరిస్థితి కూడా మొత్తం వారందరితో మాట్లాడి అందరూ కూడా బాధపడే సన్నివేశాలు అక్కడైతే కనిపించాయి. మొత్తం పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలోనూ అందరికీ కూడా
ప్రతి ఒక్కరిని కూడా లాంగా లిస్ట్ కూడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరిని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయ నేతల్లో ప్రవణం చెప్పుకోవచ్చు. సీఎం రమేష్, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, హోమ్ మినిస్టర్ అందరూ కూడా వెంటనే నేరుగా స్వగృహానికి వచ్చి వాళ్ళతో మాట్లాడి ఆ యొక్క భార్యను కూడా మాట్లాడి ఆమె యొక్క ఓదార్చిన పరిస్థితులు కనిపించాయి. ఆమెతో మాట్లాడిన తర్వాత మేము అండగా ఉంటాం భరోసా కల్పించారు. మొట్టమొదటిసారిగా ఆమె అపార్ట్మెంట్ లో ఉన్నట్టు కూడా మొట్టమొదటిసారి ఆమె నేరుగా కిందకు వచ్చి తెల్లారిలో ఉన్న చంద్రమోహన్ బాడీని చూసి తీవ్రంగా గుర్తించడం జరిగింది. అక్కడే మొత్తం నేతలు, మంత్రులు, మాజీ మంత్రులు, టీడీపీలో పెట్టుకున్న నేతలందరూ కూడా అక్కడ చేరుకున్నారు. మీకు మేము భరోసా ఉన్నాము కూడా. అంతేకాకుండా అంత్యక్రియల్లో కూడా నేరుగా సీఎం రమేష్, అదేవిధంగా మాజీ మంత్రులు సత్యకుమార్ కూడా పాల్గొన్న దృశ్యాలు కూడా మనకి కనిపించాయి. మీకు మేము అండగా ఉంటామని ఈ విధంగా విహారయాత్ర ఈ విధంగా విషాదంగా మోయంతో బంధువులు, స్నేహితులు చాలా మంది తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సతీష్.